హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ హోలీ. ఈ వీడియో అయితే నేను హోలీకి స్పెషల్గా చేస్తున్నానండి. బగారా రైస్ అండ్ చికెన్ ఫ్రై, కొంచెం చికెన్ కర్రీ. ఈరోజు అయితే ఇక్కడ తిరునాళ్ళు ఉన్నాయండి. ఈరోజు రేపల సెట్ తిరునాళ్ళు ఉంది. ఆరుగైతే మా అత్తయ్య గారు వెళ్ళారు టెంపుల్కి. అయితే రేపైతే ఇక్కడ మా ఊర్లో తిరునాళ్ళు ఉండిద్ది ఇక్కడ. ఓకే అండి, ఈ రెసిపీ ఎలా చేయాలి అనేది ఒకసారి చెప్తానండి. ఇలా చేయండి మీరు కూడా. ఇవన్నీ మసాలా దినుసులు, ఇవన్నీ ఆనియన్స్, టమాటాలు, పచ్చిమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర కోసి పెట్టుకున్నానండి కడిగి క్లీన్గా. ఇప్పుడైతే మనం అయితే ఒక పలవ చేస్తాకి ఒక గిన్నె అనేది పెట్టానండి స్టవ్ మీద. హోలీ స్పెషల్ అండి ఇది, చాలా బాగుంటుంది. బగారా రైస్, ఆంధ్ర స్టైల్ అయితే పలావ్ అంటారు, తెలంగాణ స్టైల్ అయితే బగారా రైస్ అంటారు. అయితే నెయ్యి వేసుకుంటున్నానండి. ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను. అలాగే రిఫైండ్ ఆయిల్ అండి, కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటున్నాను. కొంచెం హీట్ అవ్వనిద్దాం. ఇది హీట్ అయ్యాక మనం అయితే బిర్యానీది హోల్ మసాలా ఉండేది కదండి, ఇవన్నీ ఇట్లా వేసుకుందాం. కొంచెం చూడండి, కొంచెం అలా హీట్ అయినా కొంచెం వేగనివ్వాలండి. ఎందుకంటే మసాలాలు కొంచెం ఆ నీళ్ళు వేగితే కొంచెం స్మెల్ అనేది చేంజ్ అయ్యింది మనకి. ఇప్పుడైతే దీంట్లో అయితే ఆనియన్స్ వేసుకుందాం. అలాగే పచ్చిమిరపకాయలండి, నేనైతే ఒక 8 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. 8 పచ్చిమిరపకాయలు తీసుకుని ఒక పచ్చిమిరపకాయని అడ్డంగా కోసానండి. ఇవి అయితే వేసుకుని కొంచెం ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ అనేది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిందాక ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే మనకి పలవ కలర్ అనేది చేంజ్ అయ్యిద్ది. ఇప్పుడు దీంట్లో అయితే మనమైతే సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసుకుంటున్నానండి. ఏంటంటే సాల్ట్ వేయడం వల్ల చెప్తాను కదండి ప్రతి వీడియోలో, ఆనియన్స్ అనేది బాగా వేగుతాయండి, నీరు అనేది త్వరగా పోద్ది. వేపుకోవాలండి. నేనైతే వేపుకున్నాను. పక్కనైతే కర్రీ పెట్టుకుందాం. 1.5 kg చికెన్ తెప్పించానండి. అంటే కందనకాయలు ఉంటాయి కదా, గుండెకాయలు అలాంటివి ఒక 1/2 kg అని, చికెన్ 1 kg తెప్పించాను. దీంట్లోనైతే ఒక 4 ముక్కలు అయితే, అంటే ఒక 1/2 kg చికెన్ అయితే పక్కకు తీసానండి మా వారి కోసమని, ఫ్రై చేద్దామని. తనకి ఫ్రై అంటే ఇష్టం. నాకు పిల్లలకి అయితే కందనకాయలు, లివర్ అంటే ఇష్టం అనమాట. ఎక్కువ మేము అవి తింటాము. సో కొంచెం చికెన్ లివర్స్ అని కర్రీ చేస్తున్నాను. నేనైతే వేగుతున్నాయండి. మీ సైడ్ కూడా తిరునాళ్ళు జరుగుతాయి అంటే, ఎవరెవరి ఊర్లో ఎక్కడెక్కడ ఏమేమి తిరునాళ్ళు జరుగుతాయి అనేది మీరు కూడా కామెంట్ చేయండి. అయితే ఆయిల్ వేసుకున్నాను కదా చికెన్లో. అయితే మనమైతే చికెన్లో కొంచెం మంట పెట్టుకుని కొంచెం ఉడకనిద్దామండి. ఇప్పుడైతే బగారా దానికి మనం పెట్టుకున్నాం కదా, ఏ ఆంధ్ర స్టైల్ అయితే పలావ్కి, దాంట్లో టమాటాలు వేసుకున్నాను. ఈ టమాటాలు అనేది కొంచెం మగ్గాలండి. టమాటాలు కొంచెం మగ్గినాక మనం కొంచెం వేపుకుందాం. ఆనియన్స్ బ్రౌన్ కలర్కి వచ్చినాయి కదా, అలా వస్తే చాలు. చూడండి, చికెన్ కొంచెం ఉడికింది కదా, దీంట్లో సాల్ట్ వేసుకుందాం. సాల్ట్, పసుపు కూడా వేస్తున్నానండి. సాల్ట్, పసుపు, నేనైతే సాల్ట్ 2.5 స్పూన్ వేసాను, పసుపు అయితే 1.5 స్పూన్ వేసానండి. అలాగే ఇప్పుడు కారం కూడా వేసుకుందాం. నాన్ వెజ్లు అనేది ఎప్పుడు చెప్తాను కదండి, కారం అయితే కొంచెం ఎక్కువే పట్టిద్ది. మీరు టేస్ట్కి సరిపడా మీరు వేసుకోండి కారం అయితే. నేనైతే ఒక 4 స్పూన్స్ వేసానండి కారం. చూసుకుంటాను, సరిపోతే సరే, అది ఇంకొక 1 స్పూన్ వేస్తాను. ఎందుకంటే ఇది కేజీ చికెన్ అండి మొత్తం.
ఇప్పుడైతే మూత పెట్టేసుకున్నామండి. చికెన్ అయితే ఉడుకుతుంది. చూడండి కొంచెం లైట్గా మగ్గినాయి అన్నమాట టమాటాలు అయితే కొంచెం. అయితే మిక్సీ పట్టేసానండి ఆల్రెడీ మసాలా. నేనైతే మీకు చెప్పాను కదా వాటికి ఒకసారి వీడియోగా చేశాను మసాలా ఏమేమి వేస్తాననేది. ఎన్ని పేస్ట్ చేసుకున్నాను నేనైతే. కొంతమంది అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వరకే వేస్తారండి. నేనైతే నేను ఎలా చికెన్ కర్రీలో ఎలా వేస్తానో ఆ పేస్ట్ అనేది నేను పలావ్లో కూడా అదే పేస్ట్ వేస్తానండి. చాలా బాగుండిద్ది. ఒకసారి మీకు దీంట్లో ఏమేమి వేస్తారు మీకు ఐడియా లేకపోతే చెప్పండి. ఒక రోజు మసాలాకి అయితే నేను వీడియో అయితే చేస్తాను, లేకపోతే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. స్మెల్ అయితే బాగా వస్తుందండి. పలావ్ చేయకముందే కర్రీ వండకముందే అయితే బిర్యానీ స్మెల్ వస్తుంది. మసాలా అయితే ఇప్పుడు దీంట్లో పుదీనా వేసుకుంటున్నాను, అలాగే కొత్తిమీర కూడా వేసుకుంటున్నానండి. ఒకసారి అయితే మనం అయితే దీన్ని అయితే ఒకసారి మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకుని నేనైతే ఒక 2 kgs తీసుకున్నానండి. బాస్మతి రైస్ కాకుండా మామూలుగా ఉండేది కదా మన పీపీటీలు ఇంట్లో తింటాం, ఆ రైస్తో చేస్తున్నానండి. ఇంట్లో ఉన్న రైస్తోనే నేనైతే ఒక 2 kgs తీసుకున్నాను, 2 kgలు. కొంచెం మగ్గింది కదండి, ఇంకొంచెంసేపు మనం మూత పెట్టుకుందాము. కొంచెం ఉడకాలి. ఇది ఎంతవరకు ఉడికిందో ఒకసారి చూద్దాం. ఇది కూడా అయితే మనకు ఆయిల్ పైకి తేలుతుంది కదండి. ఇప్పుడే మనం అయితే మసాలా వేసుకుందాం. చికెన్ మసాలా అండి ఇది. అలాగే గరం మసాలా కూడా వేసుకుందాము. ఏంటంటే మసాలా ఇవి వేసుకున్న వల్ల కొంచెం టేస్ట్ అనేది బాగుంటుందండి. అలాగే బిర్యానీ మసాలా, పొడి మసాలా ఉంటుందండి మనకి షాపుల్లో, అది కూడా వేసుకుందాం. అంటే నేను చికెన్ మసాలా, గరం మసాలా, బిర్యానీ మసాలా 3 వేస్తున్నానండి. సేమ్ ఇలాగే వేసుకుని మష్రూమ్స్తో కూడా చేసుకోవచ్చు అండి. వెజిటేబుల్స్ అంటే వెజిటేరియన్స్ ఉంటారు కదండి, వాళ్ళైతే దీంట్లో కొంచెం వెజిటేబుల్స్ చేసుకుని వెజిటేబుల్ పలావ్ చేసుకుని మష్రూమ్స్ కర్రీ చేసుకోవచ్చు. సేమ్ ఇలాగే చాలా బాగుండిద్ది రైస్లోకి అయితే. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి మీ ఇంట్లో. ఎలా ఉందనేది ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మధ్యాహ్నం వీడియోస్ అయితే చాలా లేట్ అవుతున్నాయండి, ఎందుకంటే లైక్స్ రావట్లేదు, కొంచెం ఇంట్రెస్ట్ తగ్గుతుంది. సో మీరు లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేస్తే, అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు అనేది ఎంకరేజ్మెంట్గా ఉండిద్దండి. వీడియోస్ చేసుకోవాలనిపించిద్ది. ఏదో ఇంట్లో ఉంటాం కదండి ఖాళీగా, అలాగే ఇంట్లో రోజు చేసి కర్రీస్ అలా చేసి పెట్టుకుంటే మాకు కూడా కొంచెం టైం పాస్ అవుద్ది కదండి, అందుకే చేస్తున్నాను. ఇంట్లోనే ఉంటాం కదా, హౌస్ వైఫ్ నండి, అందువల్ల ఇంట్లో ఉండి బోర్ కొట్టేసి ఇలా వీడియోస్ చేస్తున్నాను. ప్రత్యేకంగా వీడియోస్ కోసం అయితే నేను కర్రీస్ ఏం చేయనండి, నేను ఇంట్లో చేసే పెడుతున్నాను. ఈరోజు హోలీ అండి, ఇక్కడ మాకు అందరికీ హోలీ కదా. హోలీ వలన ఇంట్లో పిల్లలందరూ, మా హస్బెండ్ ఇంట్లోనే ఉన్నారు, సో అందరు తింటారులే అని చెప్పి చేస్తున్నాను. ఇప్పుడైతే మన చికెన్లో మసాలా వేసానండి, మిక్సీకి వేసింది. అలాగే కొత్తిమీర, పుదీనా 2 కూడా వేస్తున్నాను. ఇప్పుడైతే ఒకసారి మళ్ళీ మూత పెట్టుకుందామండి. మనకైతే ఇక్కడైతే మసాలా అనేది మగ్గిందండి, చూద్దాం. మగ్గింది. దీన్నైతే ఒకసారి మనం గిన్నెతో తిప్పుకుని చూడండి, బాగా మగ్గేసింది, సరిపోయేది. ఇలా మగ్గితే బాగుంది, నూనె అంతా పైకి తేలింది మసాలా అయితే. మనం ఇప్పుడైతే దీంట్లో మనం అయితే రైస్ వేసుకున్నామండి. ఇలా మగ్గింది కదా. నేనైతే 2 kgలు తీసుకున్నానండి, బాస్మతి రైస్ కాకుండా ఇంట్లో హోమ్మేడ్ అంటే ఇంట్లో తయారు చేసినవి కాదు, ఇంట్లో వాడుకునేయండి. బాస్మతి రైస్ కాకుండా మామూలుగా మనం వాడతాం కదా, బీపీటీ బియ్యం, అలాంటివి సన్న బియ్యం. ఒక గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు వాటర్ తీసుకోవాలండి సమానంగా. కర్రీ కూడా మనకైతే ఉడుకుతుంది.
ఒక 60% అనేది కుక్ అయింది, ఇంకా ఉడకాలి. సో కొంచెం మెల్లిగా అలా ముక్కలు అలా ఇరిగిపోకుండా కొంచెం లైట్గా తిప్పుదామండి. కర్రీ స్మెల్ అయితే బాగా వస్తుంది. నేనైతే ఒక 2 గ్లాసెస్ వాటర్ వేసుకున్నానండి. 2 గ్లాస్ వాటర్ అనేది 1 గ్లాస్ వాటర్ అయిపోయిన దాకైతే మనం అయితే కుక్ చేసుకుందాం. ముందే వాటర్ పోస్తే చికెన్ బాగా కుక్ అవ్వదండి. చికెన్ ఒక 60% 50% కుక్ అయినాక మనం వాటర్ వేసుకోవాలి. అప్పుడు ముక్క విరిగిపోకుండా నీట్గా కుక్ అయిద్దండి. స్టార్టింగ్లో మనం వాటర్ పోసేసామంటే చికెన్ అంతా పీస్ అయిపోయింది, ఓవర్గా కుక్ అయ్యిద్ది అనమాట. అందుకని ఒక 50% వచ్చినాక వేసుకోవాలి. ఇప్పుడైతే రైస్ తగ్గినాయి చూడండి దీంట్లో కూడా మనకి. ఇప్పుడైతే మీడియంలో పెట్టుకుని కొంతసేపు అయితే కుక్ చేసుకుందాం మనం పలావ్ అయితే. ఇప్పుడు చికెన్ చూద్దాం, చూడండి ఎలా ఉడుకుతుందో. దీంట్లో అయితే సెకండ్ టైం కూడా కొత్తిమీర పుదీనా వేస్తున్నానండి. నేను నాన్ వెజ్ కర్రీలో 2 టైమ్స్ వేస్తానండి ఖచ్చితంగా, ఎందుకంటే స్మెల్ అనేది చేంజ్ అయిపోయింది, బాగుండిద్ది. నాకైతే కందనకాయలు లివర్ పీసెస్ అంటే చాలా ఇష్టం అండి. అలాగే మా పిల్లలకు కూడా, వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు, చాలా బాగుంటాయి. మా ఆయన కోసం అయితే చికెన్ తీసాను కదండి. మనకైతే పలావ్ అయితే కొంచెం ఇంకా ఉమ్మగిల్లాలి, కొంచెం పలుకు మీద ఉంది, కొంచెంసేపు మూత పెడదాం. మా ఆయనకైతే ఫ్రై ఇష్టం అండి. సో మా ఆయన కోసం అయితే ఫ్రై కూడా కొంచెం చేశాను నేనైతే, చికెన్ ఫ్రై అయితే.